చర్చలు మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. భరత్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా భరత్ గారు, మనం చూసాం నిన్న రైతు భరోసా సభ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా ఈరోజు పత్రికల్లో కనిపిస్తున్నాయి. మనం బికారులం, ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఇజ్జత్ లేదు, ఇది ముఖ్యమంత్రి మాట అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టుకొని తెలంగాణ పౌరులకి ఇజ్జత్ లేకుండా పోయింది. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, రాష్ట్రం యొక్క శక్తిని, రాష్ట్రానికి ఉన్న వనరుల యొక్క శక్తిని, ఇక్కడ ఉన్న మానవ వనరుల యొక్క శక్తిని, తర్వాత ఈ గతంలో జరిగిన గొప్పతనాన్ని, గతంలో జరిగిన మంచిని, తరతరాలుగా ఈ తెలంగాణ గడ్డ పోరాడిన విధానాన్ని, దీన్ని వేనెల పొగుడుకోవాలి, తర్వాత స్థైర్యాన్ని నింపాలి, ప్రజలకి నాయకత్వం వహించాలి. నీకు చేతగానిప్పుడల్లా నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి ఈ రాష్ట్రం పేరు చెప్పేసేసి మనల్ని చూస్తే బీకార్ అని మాట్లాడుతున్నామని అంటే నీకు చేతనైతేనేమో మంచిగా చెయ్యి, లేకపోతే దిగిపో. ఎవడొద్దనంటున్నావు? తెలంగాణ బీకారి అని ఎందుకు అంటున్నావు? తెలంగాణ ఒక బ్రహ్మాండమైన రాష్ట్రము, తర్వాత అనితర సాధ్యమైన విజయాలని సాధించిన తెలంగాణ 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 వరకు 23 డిసెంబర్ వరకు బ్రహ్మాండంగా సాధించింది. నీకు పరిపాలన చేతగాక మీ ప్రతిసారి తెలంగాణని అవమానించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజలు తలెత్తుకోకుండా చేసేదానికోసం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతి ఈ మాత్రం బాగొస్తాయి. ఏమనంటే పోయిన గవర్నమెంట్ ఎవడన్నా ఎలక్షన్స్కి వచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు? తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ని గెలిచిన అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఏం మాట్లాడినావు? ఏదో లంకెల బిందెలు ఉన్నాయనుకున్నాను నేను. ఎవడన్నా బుద్ధినోడు అనుకుంటాడండి అట్లా. లంకెల బిందెలు ఎందుకుంటాయి? ఇది ప్రభుత్వమా లేకపోతే ఏమన్నా ఏంది ప్రజలను చేసే దుకాణమా? దాచిపెట్టుకుంటారా పైసలు? కేసీఆర్ గారు 100 సార్లు చెప్పినారు ఎట్లా పైసలు వస్తాయి, ఎట్లా పైసలు ఖర్చు పెడతారు, ప్రభుత్వం పైసల్ని ఏ రకంగా వినియోగిస్తుంది, తర్వాత అభివృద్ధి జరగాల్సిన సమయంలో ప్రాజెక్టులు ఆగిపోకుండా తొందరగా అయిపోతే దానివల్ల ఖర్చు పెరగకుండా ఎట్లా ఉంటుంది, తర్వాత అది ప్రజలకు ఏ రకంగా ప్రయోజనకారిగా తొందరగా ఉపయోగంలోకి తీసుకురావడం వల్ల సంపద ఎలా పెరుగుతుంది చెప్పడమే కాదు, చేసి చూపించినారు. నీకు చేతగాక అంటే అంటే మన దొంగలు నిన్ను చూస్తున్నారేమో, నీకు ఆత్మన్యూనత భావం ఉన్నది, నీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసే పనులు అట్లా ఉన్నాయి కాబట్టి. ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ ఎందుకు రుద్దుతున్నారు ఇది? ఎవడడిగింది నేను? లెక్క ప్రకారము 5,000 నుంచి 4,000 నుంచి మొదలుపెట్టి కేసీఆర్ గారు తన ప్రభుత్వం విరమించే నాటికి 5,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నారు. తరువాత దాన్ని ఏ రకంగా వచ్చే 5 సంవత్సరాల్లో పెంచుకోవాలనేది కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో దాన్ని స్పష్టంగా చెప్పినారు. విడతల వారీగా దాన్ని పెంచుకుంటూ పోయేది. వారు చెప్పింది ఎప్పుడైనా క్రమం తప్పకుండా, అంటే అది నోటుబందీ కానివ్వండి, తర్వాత అది కోవిడ్ వచ్చినప్పుడు కానివ్వండి, ఖజానాకి రూపాయి కూడా ఆదాయం లేని సమయంలో కూడా రైతు బంధు 11 విడతలు కేసీఆర్ గారు విడుదల చేస్తున్నారు. ఆయన పరిపాలనలో 72,828 రూపాయలు రైతుల ఖాతాలలోకి పోయినాయి. నిష్పక్షపాతంగా భేదభావం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సీజన్ ముందు, అంటే వ్యవసాయ పనులు మొదలుపెట్టేదానికన్నా ముందు దేనికైతే ఈ సహాయాన్ని ప్రభుత్వం ఆనాడు ప్రతిపాదించిందో ఆ సహాయం ఖచ్చితంగా రైతులకి వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందే ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆ రోజుకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటట్టుగా ఏర్పాటు చేసి, డబ్బు అట్లా పడగానే వారికి మెసేజ్ పోయే విధంగా ఏర్పాటు చేసి ఆ డబ్బును సద్వినియోగం చేసుకునే దానికోసము ఒక బ్రహ్మాండమైన యజ్ఞంలాగా దాన్ని ఆ క్రతువుని కండక్ట్ చేయడం అనేది జరిగింది. ప్రజలు అనుభవించినారు, దాన్ని ఉపయోగించుకున్నారు, వ్యవసాయం అభివృద్ధి చేసుకున్నారు. ఇవాళ ఆ పని నువ్వు చేయలేక నువ్వంటే తెలంగాణ ఏదో మన దొంగలు చూస్తున్నారని ఒకసారి బిచ్చపళ్ళను చూస్తున్నట్టు నీకు ఆ భావన ఉందేమో.
యు మీకు కనుక మిమ్మల్ని మీరు దొంగగా భావించుకోదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు. నిన్ను నువ్వు బిచ్చగాడిగా ఆలోచించదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలని, తెలంగాణని ఆ మాత్రం చేయకండి. ఎందుకనంటే మీరు తెలంగాణ అభివృద్ధి చేయకుండా పోయినారు, కానీ ఆత్మస్థైర్యాన్ని తర్వాత పలుకుబడిని దెబ్బతీయకండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఆత్మస్థైర్యాన్ని, పలుకుబడిని దెబ్బతీసే పద్ధతిలో ఉన్నాయి. మరి కేసీఆర్ గారు 72,828 కోట్ల రూపాయలు 11 విడతలుగా నిరాఘాటంగా రైతులకి సహాయాన్ని అందజేసినప్పుడు మీకు ఎందుకు రావట్లేదు? ఓకే, మీకు ఎందుకు రావట్లేదు? మీరు వచ్చిన కాడి నుంచి మీరు ఎంత పంచిపెట్టాల్సింది మీ ప్రకారం అంటే మీరేమన్నారు? 10,000 అయింది, 15,000 ఇస్తాను, బీరాలు పలికినవు. ఇయ్యి మరే ఇచ్చినావా? ఇప్పుడు కంచు మోగేటట్టుగా కనకంబు మోగునా అని ఒక సామెత ఉంది. చేసిన ఆయనేమో ఆయన మాట్లాడాడు, పెద్ద మనిషి ఆయన. ఎందుకు మాట్లాడారంటే, అరే రైతులకి వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి ఇస్తున్న నేను సేవకుణ్ణి అనే ఒక హంబుల్నెస్, ఒక వినయ ప్రదాయకమైన పద్ధతి వారు మాట్లాడారు. నువ్వేమో 15 ఇస్తా, ఏది లంక బిందెలు ఉన్నాయని చెప్పి 15 ఇస్తానవా? ఎవడన్నా లంక బిందెలు ఉన్నాయని దాన్ని ఆధారం చేసుకొని పరిపాలనకు వస్తారా? నీలాంటి ఆలోచన రహితమైన వ్యక్తులు ప్రజల్ని మోసం చేసి సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణోడు అంటే దొంగలు చూసినట్టు చూస్తారు, చెప్పులు ఎత్తకపోయేటట్టు చూస్తారు, తర్వాత బిచ్చపొళ్ళను చూసినట్టు చూస్తారు. అవన్నీ నీకు వర్తిస్తాయి, తెలంగాణకు వర్తించు. తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానం గల ప్రజలు. ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు, ఎన్ని పోరాటాలు చేస్తున్నారు, ఎన్ని విముక్తి పోరాటాలలో ఎంతమంది తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. తర్వాత వాళ్ళ ఆత్మాభిమానాన్ని దేశం మొత్తం కూడా ఒప్పుకునేటట్టుగా, తర్వాత వాళ్ళ కోరికని మన్నించేటట్టుగా వినయపూర్వకంగా ప్రతి పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఒప్పించి దేశంలో పార్లమెంట్లో బిల్లులు పాస్ చేపించేసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్న ఆత్మాభిమానం తెలంగాణ. నీలాంటి ఈ పిచ్చికూతలు కూసి ఇట్లా బదనాం చేసే కార్యక్రమం చేయకండి. తమరు చేత కాకపోతే తమరు దిగిపోవచ్చు, తమకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఓ రోజేమో మూసి లేచి తొక్కుతానని అంటాడు. మూసి అభివృద్ధిని ఎవడు ఆపజేయలేడు. నేను 120,000 కోట్లు అంటే 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి చేస్తాను. మరి బిచ్చపోడి అని అంటున్నావు, తర్వాత అసలు ఏమి చేత కాదని అంటున్నావు, ఏడికెళ్ళి తెస్తావు ఆ పైసలు? మరి ఆ పైసలు ఏందో ఇక్కడ ఇయ్యరాదు? వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నారు కదా, 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకి ఉపాధి కంటిన్యూ అవుతుంది కదా, కొనసాగుతుంది కదా, వాళ్ళ ఆకలి చావులు ఉండవు కదా, ఆత్మహత్యలు ఉండవు కదా. నువ్వు ఎంత ఇవ్వాల్సింది ఇవాళ 30,000 కోట్లు అంటే ప్రిసైజ్లీ 28,720 కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడ్డావు. ఆ తప్పును ఒప్పుకో, నీ చేతగానితనాన్ని ఒప్పుకో. అంతేగాని తెలంగాణ తింటామంటే మాత్రం ఊకం కబడ్డారు. ఈ సంగతి చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే ఆత్మాభిమానం కన్నా ఎక్కువ ఏముంటుందండి? నీలాంటి వాడికి ఉండకపోవచ్చు, మాలాంటి వాళ్ళకి ఏముంటుంది? తెలంగాణ ఆత్మాభిమానం కోసమే మేము పనిచేస్తున్నాం. ప్రతిదీ పట్టుకొని నువ్వు తెలంగాణని అవమానపరుస్తానంటే ఇక్కడ ఎవడు ఊకోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఏం చేయగలుగుతావు నువ్వు? కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నీకు చేత కాకపోతే నువ్వు విరమించుకో, ముఖ్యమంత్రిగా విరమించుకొని ఇంకెవరికైనా అప్పచెప్పు. అంతేగాని తెలంగాణలో బిచ్చపోళ్ళు ఉన్నారు, తర్వాత దొంగల్లాగా చూస్తున్నారు, ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే మాత్రం మర్యాద దక్కదు. ఎస్ పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం భరత్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిస్తే ఇప్పుడు తెలంగాణ పలుకుబడిని కూడా దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నారనే అంశం ఈరోజు వచ్చిన కథనం, ప్రధానంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూ అంతా కూడా మనం? రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రాలకు పోతే చూసి దాక్కుంటున్నారనే మాట మాట్లాడటం అనేది
వ్యక్తిగతంగా ఆయన చూసి అయితే ఖచ్చితంగా అదే పరిస్థితి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి దృష్ట్యా అది తెలంగాణకు అవమానకరంగా వాస్తవం. ఎందుకంటే ఆయన ఆ రకంగా మాట్లాడటం వల్ల ఇంతకుముందు ఇట్లా మాట్లాడే చాలా చోట్ల తెలంగాణ క్రెడిబిలిటీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఇట్లాంటి మాటలు చెప్పులెత్తుకెళ్లే దొంగలాగా చూస్తున్న తర్వాత సంవత్సరాల క్రితం ఢిల్లీ పోతే చెప్పులెత్తుకెళ్లే దొంగలాగా చూస్తున్నారు లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ గౌరవాన్ని పోగొట్టారు. ఆ తర్వాత పైసా అప్పు పుట్టడం లేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాల్సిన కర్మ ఎందుకు పుట్టినట్టు అట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల మరి నీ దీనస్థితి చూసి అప్పించే వాళ్ళు ఎవరు ఉంటారు అనేది ఖచ్చితం. అప్పు తీర్చగలగాలనేది చూస్తారు కదా. ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నటువంటి శాశ్వత ప్రాతిపదిక మీద తెలంగాణకి టైం వేసి. రెండోది ఏంటంటే మీకు నిర్వాకం, రేవంత్ రెడ్డి గారి నిర్వాకాలు ఉదాహరణ చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం నన్ను చూసి దాక్కుంటున్నారు, పక్క రాష్ట్రాలకు పోతే చెప్పినా, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళ చూస్తున్నారు చెప్పినా, ఎన్ని ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేయాలనేది ఈయన ప్రయత్నం. ఎందుకంటే చాలా అప్పులు చేసిపోయారని అబద్ధం చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. నిన్నగాక మొన్న ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో కూడా మళ్ళీ అబద్ధాన్ని ఇంకా కాస్త పెంచి 8 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నట్లు అనుకుంటూ చెప్పి ఆయన ఆరోపణలు చేస్తా మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక రకమైనటువంటి ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కూడా పాత ప్రభుత్వం మీద అబాండాలు వేసే పని. పైగా పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు మన మెదక్ ఎంపీ అడిగిన ప్రశ్నకి జవాబుగా మొత్తం టోటల్ అప్పు తెలంగాణది 3.5 లక్షల కోట్లు మాత్రమే. అందులో కూడా ఒక 72 వేల కోట్ల రూపాయలు వారసత్వంగా, విభజన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు. అంటే టోటల్ తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు కేసీఆర్ గారి హయాంలో 2.8 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అనేది ఆ రోజు పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్న చెప్పారు. ఆర్బీఐ కూడా అదే గణాంకాలు. దీన్ని దాచిపెట్టి పార్లమెంట్ లో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వైట్ పేపర్ ఈ రూపంలో 7 లక్షల కోట్లని ఇంత వడ్డీ తగ్గడతాం అని చెప్పి ఇట్లా అబద్ధాలు ఆ రోజు నుంచి మొత్తంగా ఇక్కడ పైగా అబద్ధాలు చెప్పననే మాట కూడా ఆయన కానీ చెబుతున్నాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. అబద్ధాలు చెప్పడం అనేది అబద్ధం. కాబట్టి ఆయన ఆడతనేదే అబద్ధాలే. అసెంబ్లీ సాక్షిగా ఇది ఆ అబద్ధాలు పట్టి విక్రమార్క గారి చేత కూడా ఆడించిన సందర్భం ఇది నిరుద్యోగ వృత్తికి సంబంధించి. సో ఇట్లాంటి సందర్భంలో మనం చూసుకుంటే గణాంకాల ప్రకారం చూసుకుంటే కేసీఆర్ గారి హయాంలో రాష్ట్ర ఆదాయం ఎలా పెరిగింది, రేవంత్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర ఆదాయం ఎలా పడిపోతుంది. కేసీఆర్ గారి హయాంలో SOTR తీసుకుంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇక్కడ ఎఫిషియన్సీ, ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఇక్కడ సొంత ఆదాయ వనరు ఎంత ఉంది, కేంద్రం నుంచి వాటాగా వచ్చేది పన్నుల్లో అది తీసేస్తే సొంతగా ఎంత జనరేట్ చేస్తున్నారంటే 100 రూపాయల్లో సుమారుగా 84 రూపాయల దాకా సొంతగా జనరేట్ చేసుకుంటాం తెలంగాణ. 84 రూపాయల పైన. ఒక హర్యానా మాత్రమే మనకంటే ముందు ఉంది. దానిలో కేసీఆర్ గారు దిగిపోయినట్టుకి ఒక హర్యానానే మనకంటే ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూ 84% పైన కలెక్ట్ చేయగలిగేది, మనం ఎక్కువ చేసేవాళ్ళం. దానిలో కూడా 2014-15లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ తెలంగాణది. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ సొంత ఆదాయ వనరు 28,288 కోట్లు మాత్రమే ఉండేది. అది కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 2022-23లో ఆర్థిక సంవత్సరంలో 1,12,004 కోట్లకు పెరిగింది. సుమారుగా అది సంవత్సరానికి 18.3% చొప్పున పెరిగింది. దేశ యావరేజ్ ఎంత పెరుగుదల అంటే 10.9%. దేశంలో యావరేజ్ అన్ని రాష్ట్రాల యావరేజ్ 10.9% SOTR అన్ని రాష్ట్రాలకు పెరిగితే తెలంగాణలో 18.3% సొంత ఆదాయ వనరు పెరిగింది. అంటే సుమారుగా ఆయన పరిపాలనా కాలంలో, కేసీఆర్ గారి పరిపాలనా కాలంలో సొంత ఆదాయ వనరు 280% పెరిగింది. 28,000 కోట్ల సుమారు నుంచి 1,12,000 కోట్లకి. ఇది అంటే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బలోపేతం చేశారు. ఆయన తెచ్చిన అప్పుల్ని సద్వినియోగం చేసి 2,80,000 కోట్ల అప్పులు సద్వినియోగం చేసి కాళేశ్వరం కావచ్చు, భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అలాగే ఎలక్ట్రిక్ స్టేట్ లో 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేసుకున్నా ఏం చేసినా ఇవన్నీ కేసీఆర్ గారి దయే కదా. ఏంటంటే ఎన్ని దీని నిర్మాణం మొత్తంలో కేసీఆర్ గారు అంతా ఎన్ని చేసి దానికోసం అప్పు, నేను ఒక పుస్తకం కూడా చూపిస్తా, అప్పు చేయటమే తప్పన్నట్టుగా ఒక ప్రచారం చేసి తెలంగాణ అనేదో కేసీఆర్ గారు దారుణంగా చేశారు అన్నట్లు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఈ రోజు చేస్తున్న అప్పులు దారుణంగా అప్పుల డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు. కేసీఆర్ గారు చేసిన అప్పులు ప్రతి పైసాకి ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేకపోతే కాళేశ్వరం, లేకపోతే ఇంకో విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే అనేక సంక్షేమ పథకాలు లెక్కలు ఉన్నాయి. దానిలో ఉదాహరణ చూద్దాం. అప్పు చేయడం తప్పు కాదు, ఒక ప్రభుత్వం అప్పు చేయకపోతే కూడా తప్పేనని చెప్పి ఈ పుస్తకం నేను చాలా సార్లు చూపిస్తుంటాయి. పుస్తకాన్ని రే డాలియో
రే డాలియో అనే రచయిత చాలా హౌ కంట్రీస్ గో బ్రోక్, అప్పుల గురించి రాశాడు. అప్పులతో దివాలా ఎలా తీస్తే అని రాస్తా, అప్పులు చేయకపోవడం కూడా తప్పేనని రాస్తాడు. ఎందుకంటే అప్పు చేయకపోతే ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు ఒక ప్రభుత్వం అంటాడు. మీ కళ్ళ ముందు ఉన్న అవకాశాలు, ఎందుకంటే కళ్ళ ముందు ఆ రోజు మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కృష్ణా గోదావరి నదులు పారుతున్నాయి, మన అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కాళేశ్వరం గట్టం మీద ఉంది. గోదావరి మీద కాళేశ్వరం గట్టి బాహుబలి మోటార్లతో ఆ నీళ్లు తోడుకోవటంలో మన సద్వినియోగం చేసుకోవటం ఉంది. దానికి డబ్బులు అప్పు కావాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి అప్పు చేయటం తప్పు కాదని రే డాలియో, ఇదే పుస్తకం మళ్ళీ కావాలంటే ఎవరైనా చదువుకోవచ్చు. అందుకని ఆయన చెప్పాడు స్పష్టంగా. కాబట్టి అవకాశాలని, ఉన్న అవకాశాలు, కృష్ణా గోదావరి జలాలు ఇక్కడ పారటం, ఆ జలాలు మనం వాడుకునే అవకాశాలు లేని స్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో మనం ఉంటాం. దానికోసం సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం దాని మీద ప్రాజెక్టుల నిర్మాణం, బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ఇవన్నీ చేసుకునేది ప్రధానంగా రోజు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం మనం. దానివల్ల రాష్ట్రం సస్యశ్యామలం అయింది. ఇందా నేను చెప్పినటువంటి గణాంకాలు ఉన్నాయి కదా, సొంత ఆదాయం అన్నది పెరగటం కానీ ఇవన్నీ ఎలా జరిగింది అంటే ఆ ప్రయత్నాల వల్ల కాళేశ్వరం కావచ్చు, భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే ఇంకా సంక్షేమ పథకాల అమలు కావచ్చు, 24 గంటల విద్యుత్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లా 1,00,000 రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాల నుంచే రాష్ట్ర ఆదాయ వనరు కూడా పెరిగింది. రాష్ట్ర అప్పులు పెరగటం కాదు, రాష్ట్ర ఆదాయ వనరు బాగా పెరిగింది. తర్వాత రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, రివర్స్ లో ఆదాయ వనరు పడిపోతుంది. ఈ సంవత్సరం ఎంత చెప్పారు వీళ్ళు, రెవెన్యూ డెఫిసిట్ లోకి వెళ్ళింది రాష్ట్రం. రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ లో అంచనా ఇస్తే ఫైనాన్షియల్ 26 మొన్న ఏప్రిల్ తో ముగిసిన ఆర్థిక సంవత్సర కాలానికి రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ లో ఉంటది అని ఆయన అంచనా వేసుకుని బడ్జెట్ వేస్తే రేవంత్ రెడ్డి గారు, అది సర్ప్లస్ ఏమో కానీ సుమారుగా 9,235 కోట్ల లోట్లోకి వెళ్ళింది. ఎందుకంటే వీళ్ళ అంచనా బడ్జెట్ లో 2 లక్షల పైన 2,29,000 దాకా ఆదాయం వస్తున్న అంచనా వేసుకున్నారు. పన్నాదాయంగా వచ్చింది 1,81,000 కోట్లు. అంటే వీళ్ళ అంచనాలు కూడా ఆదాయం రావట్లా. అంటే ఆదాయం పడిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి, తెలంగాణ ప్రజల స్థితిగతులు దిగజారుతున్నాయి. ఈ రకంగా చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణను తూట్లు పొడుస్తున్నాడు. తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు మళ్ళీ పెరిగి, తెలంగాణ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే స్థితి, తెలంగాణ యువజనులు నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకునే స్థితి, తెలంగాణ ఆటో కార్మికులు పని లేక ఆదాయం లేక ఆత్మహత్య చేసుకునే స్థితి, రకరకాల వర్గాల వాళ్ళు, ఆఖరికి ఆర్టీసీ కార్మికుడు కూడా ఆర్టీసీ వీళ్ళు చెప్పిన అబద్ధాలకు ఆర్టీసీని జాతీయం చేయాల్సిన దాన్ని కేసీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పిన దాన్ని అమలు చేయకుండా దాన్ని తాత్సారం చేస్తా ఆర్టీసీని తూట్లు పొడుస్తున్న క్రమంలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి మొన్న కొద్ది నెలల క్రితం ఏర్పడటం. ఇన్ని దుర్మార్గాలతో జరుగుతున్నటువంటి తెలంగాణ, ఈరోజు తెలంగాణకి ద్రోహం జరుగుతుంది లోపల నుంచే. అది కూడా ఎవరైతే కంచె చేను వేసినట్టుగా కంచె స్థానంలో ఉండి తెలంగాణను కాపాడాలో అట్లాంటి వాళ్లే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్లే దీన్ని తూట్లు పొడుస్తున్నారు అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం. రైట్ మనం చూస్తా ఉన్నాం. అబద్ధాలతో అధికారం వచ్చి పూర్తిగా తెలంగాణను పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి పాపారావు గారు మండిపడుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భరత్ గారు మనం చూసాం, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు 30 నెలల్లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయల రైతు బంధు నిధులను ఎగ్గొట్టారు. రైతాంగానికి సంబంధించి ఒక వెన్నుపోటు పొడిచారు. పెట్టుబడి సాయం కింద టంచన్గా కేసీఆర్ గారి హయాంలో నిధులు అందితే ఇప్పుడు ఏకంగా 30,000 కోట్లు ఎగ్గొట్టారు. గతంలో రుణమాఫీ పేరిట కూడా మీరు 30,000 కోట్లను ఎగ్గొట్టారు. 50,000ను కేవలం 20,000 కుదించిన సందర్భం కూడా గుర్తు చేసిన అంశం. ఎట్లా చూడాలి రైతాంగానికి గతంలో ఉన్న పరిస్థితి, వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రస్తుత సందర్భాన్ని? కేటీఆర్ గారు ఇంకొక మాట కూడా చెప్పినారు. చాలా అంటే జరుగుతున్న వ్యవహారాన్ని అంతా కూడా ఒక్క మాటలో చెప్పగలిగే, ప్రజలకి ఇన్ఫార్మ్ చేసేదానికోసం ఒక మాటలో చెప్పే సత్తా కేటీఆర్ గారికి చాలా ఉంటుంది. ముదనష్టపు పాలన, అన్ని రకాలుగా అన్ని దిక్కుల నుంచి. ఇప్పుడు పాపారావు గారు అనేక స్టాటిస్టిక్స్ని ఉటంకించి చెప్పినారు. కేసీఆర్ గారు ప్రభుత్వ అంటే సొంత ఆదాయాన్ని, తెలంగాణ ప్రభుత్వం యొక్క సొంత ఆదాయాన్ని ఎక్కడి నుంచి ఎంత దూరం పెంచుకొని పోయినారు. దగ్గర 6 times మొదలుపెట్టినప్పుడు ఉన్న సొంత ఆదాయాన్ని 6 ఇంతలు పెంచినారు. వారు మొదటి నుంచి ఒక మాట అనేది, సంపదని పెంచుదాం పేదలకి పంచుదాం. వారి ఫిలాసఫీ అది, అదే పద్ధతిలో చేసినారు. తర్వాత అప్పులు తెచ్చిండ్రని కాకి గోల చేస్తూ ఉన్నారు.
వాస్తవానికి అప్పులు దేనికోసం తెచ్చినారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం, Okay. మౌలిక వసతుల్ని డెవలప్ చేయడం కోసం. మౌలిక వసతులు దేంట్లో? తాగునీరులో మౌలిక వసతులు, సాగునీరులో మౌలిక వసతులు, విద్యుత్ మౌలిక వసతులు, తర్వాత వైద్యంలో మౌలిక వసతులు, రోడ్లని పెంచడంలో మౌలిక వసతులు, Okay. ఇండస్ట్రియలైజేషన్లో మౌలిక వసతులు. తద్వారా దాని ఫలితాలు కూడా వచ్చినాయి. దాని ఫలితాల వల్లనే ప్రభుత్వ ఆదాయం పెరిగింది. తర్వాత ప్రభుత్వ జిఎస్డిపి కూడా పెరిగింది. ఓకే. 5 లక్షల నుంచి 15 లక్షలు అయింది. వ్యవసాయ ఉత్పత్తులు కూడా మీరు చూసుకోండి, 20 లక్షల టన్నులు 2012 అండ్ 13. 2014 నుంచి 23 వరకు అది ఎంత అయిందండి? ఎస్. 3,50,00,000 టన్నులే. 20 లక్షల టన్నుల లెక్కల 3,50,00,000 టన్నుల లెక్క. ఓకే. తర్వాత ఇవాళ ఏదైతే డబ్బు ఖర్చు పెట్టి ఏ అయితే ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం జరిగిందో, ఏ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం జరిగిందో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవాళ కట్టాలని అంటే దానికి అవ్వాలైన ఖర్చుకి 4 అంతలు అవుతుంది. ఎస్. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళు ఇప్పుడు ఈ టెండర్ ప్రాసెస్ ఏదైతే చేసి ఎస్టిమేషన్స్ వేస్తున్నారో ఆ లెక్కన పోతే 10 అంతలు అవుతుంది. ఓకే. తెచ్చిన అప్పుని ఎక్కువ చేసి చూపించడము, తర్వాత ఆదాయాన్ని సంపాదించలేకపోవడము, వచ్చే ఒక వనరు ద్వారా ఆదాయం వస్తుందని అంటే దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటూ పోవడం, దాంతో ప్రజారోగ్యం ఖరాబ్ అవ్వడం. 40,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తుంది అని అంటే అది 1,00,000 కోట్లు నడుస్తుందనేది ఒక అంచనా. ఏది 1,00,000 కోట్ల ఆదాయంకి 40 కోట్లు మాత్రమే ఖజానాకు వస్తుంది. ఇవాళ బెల్ట్ షాపుల పేరు మీద ఊళ్ళు నిర్వీర్యం అయిపోయినాయి. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఏ రాత్రి కావాలంటే ఆ రాత్రి మందు దొరుకుతుంది ఇవాళ ఊళ్ళలో. ఓకే. ప్రతి ఇల్లు ఒక బెల్ట్ షాపుని చేసి కూర్చున్నారు. ఓకే. ప్రతి ఊరిని ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్ లాగా తయారు చేసిండ్రు. డి అడిక్షన్ సెంటర్ కాదు, డ్రగ్ అడిక్షన్ సెంటర్లు అయిపోయినాయి. Okay. ప్రతి ఊర్లో 30-40 మంది. దానికోసం సిగ్గుపడు. ఎందుకంటే నీ పరిపాలన, మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మూలంగా ఇవాళ ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం, సామాజికంగా నష్టపోతూ ఉన్నాం, ఆరోగ్యపరంగా నష్టపోతూ ఉన్నాం. నీ తప్పులని కప్పిపుచ్చుకునే దానికోసం కేసీఆర్ గారి ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తానంటే ప్రజలు ఉన్న గుడ్డోళ్ళు అనుకుంటున్నావా? ఎస్. ప్రజల్ని ఏమన్నా తెలివి తక్కువళ్ళు అనుకుంటున్నావా? నువ్వు ప్రజల్ని నిరంతరం మభ్యపెట్టాలనుకుంటున్నావు. ఎట్లా అంటే నీ ఉద్దేశం ఏంది? పిచ్చోళ్ళు ప్రజలు, వాళ్ళని పిచ్చోళ్ళు అనుకునేటోళ్ళని వాళ్ళు ఊకుంటారా? ప్రజలు నేను ఎక్కడ ఇయ్యాలో అక్కడ వేస్తారు. ముదనష్ట పాలన, ఇవన్నీ కూడా ముదనష్ట పాలన యొక్క ఎలిమెంట్స్ అన్నట్టు. రైట్. తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరు రావాలండి? ఇవాళ కొన్ని లక్షల ఫ్లాట్లు కట్టి, తర్వాత కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ల కమర్షియల్ ఏరియా కట్టి ఇవాళ వాటిని కొనేవాళ్ళ కోసం ఇవాళ మన తెలంగాణ బిల్డర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు బిచ్చపోళ్ళు, తెలంగాణ వాళ్ళు బిచ్చపోళ్ళు, తెలంగాణ వాళ్ళు దొంగలు అని నువ్వు చేస్తే ఆ ఇండస్ట్రీ ఏం కావాలి? ఈ ప్రభుత్వానికి సోయిందా? బుద్ధి ఉన్నదా? ఇక్కడికి ఎవరు పెట్టుబడి తీసుకొని రావాలంటున్నారు? ముఖ్యమంత్రి అనేవాడు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి రాష్ట్రానికి. తెలంగాణ బ్రాండ్ని ఖరాబ్ చేస్తున్నావు, తర్వాత తెలంగాణ గురించి నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు. ఓకే. పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నావు. ఓ చిన్న నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము తెలంగాణ యొక్క ఇమేజ్ని నాశనం చేస్తూ ఉన్నావు. రాజులు పరిపాలించిన కాలంలో కూడా నీ అంత దుర్మార్గం ఎవరు చేయాలి తెలంగాణ పట్ల? ఓకే. వ్యవసాయం పట్ల, తర్వాత హైదరాబాద్ ఇమేజ్ పట్ల ఎక్కడ ఇంత అవకాశం దొరికితే అక్కడ తెలంగాణ ఇమేజ్ని సర్వనాశనం చేసే దానికోసం నడుము కట్టుకొని నువ్వు ఇలా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా
ఒక ముఖ్యమంత్రి తర్వాత దాని ప్రభుత్వం పాటుపడుతుందని అంటే అస్తిత్వం ఎంత ప్రమాదంలో పడిందో, తెలంగాణ అస్తిత్వం ఎంత ప్రమాదంలో పడిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎస్, చాలా కీలకం. పూర్తిగా తెలంగాణ అస్తిత్వం పూర్తిగా ప్రమాదంలో పడేసింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి, ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి భరత్ గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, వాస్తవానికి గతంలో రైతు బంధు అనేది టంచన్గా సీజన్కు ముందు నాట్ల నాడే పడిన సందర్భాన్ని మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాలుగా రైతు బంధును ఎగ్గొట్టడమే కాకుండా 30,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ పడ్డారు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటెన్షన్ డైవర్షన్ చేయడానికి మాత్రమే ప్రభుత్వం డ్రామాలాడుతుందని కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశాలన్నీ కూడా ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? ప్రధానంగా రైతు బంధు పేరిట, రైతు భరోసా పేరిట చేసిన దగాను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఒకసారి కేసీఆర్ గారి హయాంలో ఈ పథకం ఎలా అమలు జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుందో కాంట్రాస్ట్ చూస్తే ఇది కేవలం ఓట్ల కొనుగోలు ప్రణాళికగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ, ఓట్ల కోసం హామీగా కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి, అంటే 5,000 2 దఫాలుగా 6 నెలలకు ఒకసారి, అంటే ఖరీఫ్లో ఒకసారి 5,000 ఎకరానికి, రబీలో ఒక 5,000 ఇచ్చే ప్రణాళిక ఉండేది. దాన్ని నేను 15,000 ఇస్తాను, అంటే ఎకరానికి 15,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పి 5,000 పెంచి వాగ్దానం చేసి ఆ రోజు రైతుల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి రాగలిగాడు. తీరా వచ్చిన తర్వాత చాలా కాలం పాటు తాత్సారం చేసి నాంచి చేసి సరిగ్గా ఇన్స్టాల్మెంట్స్ చెల్లించకుండా రైతు భరోసాకి చివరికి దాన్ని 12,000 కోట్లకు దిగొట్టాడు. 15,000 కోట్లు పోయా, 12,000 కోట్లు మాత్రం అన్నాడు. ఈ 12,000 కోట్లు కూడా గ్యారంటీ లేని స్థితి. కానీ కేసీఆర్ గారు ఉండగా కోవిడ్ కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేని కాలంలో కూడా అప్పు తెచ్చి మరీ రైతు బంధు ఇవ్వటం కానీ, రైతులకు పండించిన పంట కొనుగోలు చేయటం కానీ, రైతులకు అన్యాయం జరగకూడదు ఆ రోజు టంచన్గా పనులన్నీ జరిగింది. సమయానికి రైతు పంట మార్కెట్లోకి వచ్చేసరికి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండే డబ్బులు, అలాగే రైతు భరోసా, రైతు బంధు సీజన్ లో కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ లో పడిపోయాయి. ఎందుకంటే రైతు బంధు అసలు పర్పస్ ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ. అది రైతులు అదనులో, అంటే వర్షం పడ్డప్పుడు విత్తనాల లాట్లు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటారు కదా, దానికోసం ఆ టైంకి వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కొనుక్కోవడానికి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు ఆయన ప్రవేశపెట్టారు. దానికోసం ఆయన ఖరీఫ్ అదనంలో, రబీ అదనంలో పంట వేసే నాటికి కరెక్ట్ గా వర్షాలు పడే నాటికి రైతు చేతిలో డబ్బులు ఉండేవి కేసీఆర్ గారి హయాంలో. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఇది ఒక దాన ధర్మాలుగా మార్చేశాడు. రైతుని భిక్షగాడిగా మార్చి దాన ధర్మాలు చేస్తున్నట్టుగా ఆయన గుర్తొచ్చినప్పుడు, లేకపోతే కేసీఆర్ గారు జగిత్యాలలో సమావేశం పెడితే పోయి అక్కడెక్కడో సమావేశం పెట్టి ఆ రోజు దీని గురించి మాట్లాడటం, లేకపోతే ఇది మీకు చేయటం, అంటే ఎన్నికల ప్రణాళిక కేసీఆర్ గారికి ఏదో పోటీగా, అంటే తను బాగా చేస్తున్నట్లు, లేకపోతే కేసీఆర్ గారిని సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా చేసే ప్రయత్నాలు చేయటం తప్పితే పూర్తిగా ఇది ఏంటంటే దగా చేస్తున్నాడు. ఈ రోజు 2-3 దఫాలు ఇన్స్టాల్మెంట్ పోయినాయి, రాలా. రైతు భరోసా అనేది కూడా ఆ టైంకి ఇవ్వకపోవడం దీనిలో 3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి డిలేడ్ పేమెంట్. రైతు భరోసా ఈ రోజు టైంకి చెల్లింపులు లేవు, అవసరమైన టైంలో డబ్బులు ఉంటారు రైతు చేతిలో. రెండోది ఏంటంటే చాలా కేసీఆర్ గారి హయాంలో ఒక ఈయన ఆరోపణ చేశాడు, జనాల్లో అనవసరమైనటువంటి ఆలోచన తెచ్చాడు. ఏంటి అందరికీ ఇస్తున్నాడు, ఈయన చాలా పెద్ద రైతులకు కూడా వచ్చేస్తుంది, ఈ 5 ఎకరాల వాళ్ళకి అట్లా కూడా కేసీఆర్ గారు ఇచ్చేస్తున్నాడు, తెలంగాణ ఖజానాన్ని దోచిపెడుతున్నాడని ఒక ప్రచారం తెచ్చి, ఒక దుర్మార్గమైన ప్రచారం ఆ రోజు ఆయన చేశాడు, రైతుల్లో అసంతృప్తి తెచ్చాడు. కానీ ఈ రోజు ఈయన రెస్ట్రిక్షన్ పెట్టి పెద్దల భూస్వాములకు ఇవ్వటం లేదనే పేరుతో తెస్తే ఎవరికైతే రావాలో రైతు భరోసా జెన్యూన్ గా సామాన్య రైతులకు కూడా రాని స్థితి ఈ రోజు చాలా మంది రైతులు విలువలాడుతున్న పరిస్థితి. రైతు భరోసా స్కీమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికోసమే కేసీఆర్ గారు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి, గ్రౌండ్ లెవెల్లో ఇది కష్టం అవుతుందని తెలిసే సాచ్యురేషన్ లెవెల్లో రైతు బంధు అమలు చేశారు. మూడోది మిస్సింగ్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు సరే 3 దాకా ఇన్స్టాల్మెంట్స్ పోయినాయి, సుమారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు సుమారు 9,000 పైన 800 కోట్లు ఏదో ఉంది, 9,800 ఏదైనా మొత్తం మీద 30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా. అది ఈ పథకం కింద ఒక్కదాని కింద రైతు భరోసా ఒక్కదాని కిందే 30,000 కోట్లు ఎగ్గొట్టాడు ఈయన. మరి మిగతా 6 గ్యారంటీలు అనేక ఉన్నాయి, ఇంకా వాటి కింద మొత్తం ఆయన ఎగ్గొట్టిని చూసుకుంటే జనాలకు ఇచ్చింది గుండుసున్నా.
జనాన్ని దగా చేసి అధికారంలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే జూబ్లీ సెలక్షన్ టైంలో కూడా ఈ ప్రచారం బానే ఆ కార్డు ఇచ్చారు కదా, ఎంత బాకీ కార్డు. ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చున్నా బాకీ కార్డు. హామీల కార్డు అవును. ఏం కాదండి, బాకీ కార్డు అని ఇచ్చారు. ఆ బాకీ కార్డు Yes. ప్రభుత్వం ఎంత వాగ్దానం చేసింది, ఏం డెలివరీ చేసింది, పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాస్తవ డెలివరీ ఎలా ఉందనేది కూడా కార్డుల రూపంలో మిగతా అన్ని పథకాలకు కల్పించారు. ఆ రోజు నగర ప్రాంతంలో జరిగిన ఎన్నిక కాబట్టి అది రైతు బంధు గురించి ప్రత్యేకంగా చెప్పుకుండకపోవచ్చు. కానీ మామూలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు విషయంలోనే రైతాంగానికి ఒక్క పథకం విషయంలోనే 30,000 కోట్లు ఎగ్గొట్టాడు. రైట్. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల రూపంలో 4,000 ఇస్తానన్నాడు. పింఛన్ ఎంత ఇస్తున్నాడు? పాత పింఛనే ఇస్తున్నాడు, కొత్తది పెంచన. ఇట్లాంటి అనేక అన్ని 6 గ్యారంటీలు, 420 అబద్ధాలు అన్నిట్లోనూ దగా చేసి తెలంగాణ ఈ రోజు ఏంటంటే ఆయన బాకీ పడ్డది ఎక్కువ ప్రజలకు ఇచ్చిన దానికంటే ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్ గా రైతు భరోసా కూడా ఇది భరోసా కాదు. పద్మావసర ఆత్మ లాంటి రేవంత్ పాలనలో ఇది ఏమాత్రం భరోసా కాదు. ఇది పూర్తిగా రైతుల పరిస్థితి. అయితే ఒకటే చిన్న ఉదాహరణ చెబుతాను. కేసీఆర్ గారు 2023 నాటికి రైతు ఆత్మహత్యలు 50 లోపుకి తగ్గిపోయినాయి. కొన్ని 100,000 ఉండే ఆత్మహత్యలు తెలంగాణ వచ్చిన కొత్తలో 95% పైన 98% దాకా అనుకుంటే ఆత్మహత్యలు తగ్గిపోయినాయి తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, అంటే పోలీసు వాళ్ళ డేటా, అదే స్టాండర్డ్ డేటా. ఎవరు చెప్పుకున్నా ఎన్నేదో టీవీ ఛానల్లో ఒక అమ్మాయి ఎవరో ఏ పార్టీ కాంగ్రెస్ అవ్వాలనుకుంటా చాలా గంభీరంగా ఏదో ఛానల్ చెప్తున్నాం, గంభీరంగా చెబుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం కేసీఆర్ గారి హయాంలో ఆత్మహత్యలు తెగ జరిగినాయి. పచ్చి అబద్ధాలు అంటే ఆ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని కూడా డిస్టార్ట్ చేసి చెప్తున్నారు వీళ్ళు అబద్ధాలు. నెట్ లో వెతుక్కోండి, ఎవరైనా నెట్ లో వెతుక్కుంటే కేసీఆర్ గారి హయాంలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆత్మహత్యలు 95-98% మేరకు తగ్గిపోయింది కేసీఆర్ గారి హయాంలో రైతు ఆత్మహత్యలు. అది రాష్ట్ర 2 years లోనే, 6 నెలల క్రితం డేటా చెబుతున్నాను నేను. 6 నెలల క్రితం డేటా ప్రకారమే 2 years లోనే రేవంత్ రెడ్డి పాలనలో మళ్ళీ 700 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. మళ్ళీ 6 నెలల కాలంలో అనేకం జరిగినాయి. మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయి, రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. ఎవరైనా అబద్ధం చెబితే ఎవరైనా సరే గూగల్ తీసుకొని వెతుక్కోండి, సెర్చ్ చేసుకోండి. 2014-15, 2023 మధ్యలో రైతు ఆత్మహత్యలు డేటా, ఎన్సీఆర్టీ డేటా చూసుకోండి. ఆ రోజు 95%-98% ఆత్మహత్యలు తగ్గినాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆత్మహత్యలు పెరుగుతుంది. కాకుండా ఎవరైనా చెప్తే అది పచ్చి అబద్ధం మాత్రమే చెబుతున్నారు. అదే ప్రచారం చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అందరూ వదిలేసి స్పోక్స్మన్ దాకా కూడా అట్లా తయారైపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది భరత్ గారు, ఆర్టీసీ కార్గో ప్రైవేటు అంటూ. వాస్తవానికి మనం చూసాం ఆర్టీసీ నష్టాల బాటలో కూరుకుపోయిన సందర్భంలో కేసీఆర్ గారి ఆలోచనతో ఆ రోజు కార్గోను ప్రవేశపెట్టడం, దాదాపు అది 100-120 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి ప్రైవేటు పరం చేస్తున్న ఆర్టీసీ కార్గోకు సంబంధించిన వ్యవహారం? ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులంతా కూడా తీవ్రస్థాయిలో ఆందోళనలో ఉన్న పరిస్థితి. గతంలో విలీనం చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై వారిలో తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీసీని మొదట పెట్టింది 1932లో పెట్టినారండి. 1932లో 1932లో ఎవరుంటారండి? నైజాం రాజు. రాజుల కాలంలో కూడా ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రజలకి ఉపయోగకరంగా, తరువాత వాళ్ళు మోయగలిగినంత బరువునే మోపాలి, అంతకన్నా ఎక్కువ మోపకుండా రవాణా వ్యవస్థ ప్రజలకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో పెట్టిన. అంటే రాజులు కూడా ఒక పద్ధతి ప్రకారం ఆలోచించిన సందర్భం ఈ సంస్థను పెట్టి. ఇవాళకి 96 సంవత్సరాల సంస్థ పెట్టి. దేశంలో ఎక్కడ కూడా అట్లాంటి సంస్థ లేదు. 96 సంవత్సరాల క్రితము ఒక ఆర్టీసీ వ్యవస్థని ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చి ప్రజలకు కావాలని కోరికతో పెట్టిన ఏ రాష్ట్రంలో లేదు. మొట్టమొదటి రాష్ట్రం. దీన్ని కేసీఆర్ గారు ఈ సంస్థ తర్వాత కాలంలో మనకు ముద నష్టం తగిలింది కదా, 56లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ అనే భాషా ప్రయుక్త రాష్ట్రం అనే ముద నష్టం ఏదైతే మన నెత్తిని రుద్దినరో, అప్పటి నుంచి ఈ ఆర్టీసీ పతనానికి బీజాలు పడ్డాయి. అంతకుముందు ఆర్టీసీకి ఏం ఇబ్బంది లేదు. అప్పటి నుంచి బీజాలు పడి రాను 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 ప్రజలకి అందుబాటులో ఉంచే దానికోసం కార్పొరేషను ఒక అచేతనమైన పరిస్థితిలో పడిన సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ గారు దీన్ని ప్రభుత్వంలోకి విలీనం చేసుకుందాము, ఎందుకు అనంటే ప్రజోపకరమైన వ్యవస్థ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్టీసీ అనేది ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క
దన్నుని దానికి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ ఇన్పుట్స్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే విలీనం అనే ప్రతిపాదనతోని ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత దాన్ని విధ్వంసం చేసుడు మొదలుపెట్టిండు. విలీనం చేసి దాన్ని బాగు చేసుకునే దానికోసం చేసిన అన్ని పనుల్లో ఒకటి జూన్ 19, 2020లో ఆర్టీసీలో కార్గోని ఇంట్రడ్యూస్ చేసినారు, కార్గో సర్వీసెస్ని. అది ఎంత హిట్ అయిందనంటే ఈ కార్గో సర్వీసు ఆర్టీసీకు 10,000 బస్సులు ఉంటాయి. ప్రిసైజ్లీ చెప్పాలంటే 9,750 బస్సులు. ఈ 9,750 బస్సులు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాయి, ప్రతి ఊరికి పోతాయి, పల్లెకి పోతాయి, పట్టణాలకు పోతాయి, అన్నిటికీ పోతాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలని అనుసంధానం చేసి వీలైనంత వరకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ కార్గో సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మొదలుపెట్టడమే అద్భుతమైన లాభాలలో నడిపించినారు. తరువాత ఆదాయం ఎంత దూరం పోయిందనంటే ఒక 130 కోట్ల రూపాయల ఆదాయం వార్షిక ఆదాయాన్ని చూసింది. అంతేకాకుండా ఈ కార్గో సర్వీసెస్ వల్ల ఏమైందంటే పల్లెల నుంచి పండించిన పంటల్ని చిన్న రైతులు, పేద రైతులు మార్కెట్లోకి తీసుకొచ్చుకోవడానికి వీలైంది. తర్వాత చిన్న వ్యాపారస్తులకి పట్టణాల నుంచి కొని అక్కడ అమ్ముకునే దానికి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులన్నీ కూడా పల్లెలకు చేరే చాలా సుగమమైంది. ఇదంతా ఎందుకు అయిందంటే ఆర్టీసీ ప్రభుత్వం యొక్క దూరదృష్టితోని పెట్టిన ఒక విధానం. తరువాత ప్రజలకి ఉపయోగార్థంగా ఇవన్నీ ఏర్పాట్లు ఏవైతే చేసినరో అందుబాటులో ఉండే ధర పెట్టడం మూలం. తర్వాత చాలా తొందరగా వెళ్ళిపోయేది ఏ వస్తువు అయినా. అట్లాంటి వ్యవస్థని ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా ఇవాళ ఆదాయంలో 1/4 వంతుకి 130 కోట్లు ఆదాయాన్ని వార్షిక ఆదాయాన్ని తీసుకొచ్చేదాన్ని 32 కోట్లకి అప్పనంగా ఇవ్వకూడదు ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం అని అంటే ఏమన్నట్టుది? ముదనష్ట పరిపాలన కాకపోతే కేటీఆర్ గారు అన్నట్టు ఇది ముదనష్ట పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజలకు నష్టం చేసే పరిపాలన. అరే అంత దుర్మార్గుడు అనుకున్న నైజాం రాజు ప్రజల గురించి ఆలోచించిన విధానంలో కూడా నువ్వు ఆలోచించవా? ఈ ప్రజా ప్రయోజనాలకు ఉంటుంది అయితే ఇవాళ. ఇప్పుడు ఒక ఊరికి పంపించే దాంట్లో దూరంగా ఉంటాయి పట్టణానికి, ఆదిలాబాద్ లాంటి ప్లేస్లో, ఖమ్మం లాంటి ప్లేస్లలో, తర్వాత మహబూబ్నగర్లో ఉండే అడవి ప్రాంతం ఏదైతే ఉందో ఆడ వైబిలిటీ ఉండదు. ప్రైవేట్ వాడు ఆడికి తీసుకుపోతాడా? నాకు వైబిలిటీ లేదని ఆపేస్తాడు, నాకు దాంట్లో లాభం లేదని ఆపేస్తాడు. మరి అక్కడ ఏంది? అక్కడ ప్రజలకు గతి ఏం కావాలి? ఈనాళ్ళు వాళ్ళు ఇవన్నీ ఉపయోగించుకుంటున్న ఏదైతే సౌకర్యం ఉందో, వ్యవస్థ ఉందో అది ఇవాళ మూలపడిపోతుంది కదా. తర్వాత ఇవాళ ఆర్టీసీ ఏదైతే సరసమైన ధరలకి ఈ రవాణా వ్యవస్థని నడుపుతుందో ఈ ప్రైవేట్ వాడు చేస్తాడా? మీ దగ్గర ఏం వ్యవస్థ ఉన్నది వాడిని నియంత్రించే దానికోసం? ఆలోచించే పని లేదా? మన సొంత ఆలోచన. తెలంగాణ ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అప్పచెప్పింది ఎందుకు అని అంటే మీరు చాలా గొప్ప పరిపాలనని మీరు ప్రామిస్ చేసినారు, మార్పును తీసుకొస్తామన్నారు. ఇది ఆ మార్పు, ముదనష్టం ఆ మార్పు. ఇది కూడా ముదనష్టమే. ఇది ముదనష్ట పరిపాలనకి ప్రతిబింబం. ఈ రకంగా ఇవాళ ప్రజల్ని దండుకునే దానికోసం, ప్రజల మీద భారం వేసే దానికోసము, కొన్ని చోట్ల ఈ వ్యవస్థని రద్దు చేసే దానికోసము, తర్వాత కొంతమంది జేబులు నింపే దానికోసము తప్ప ఇది దేనికి ఉపయోగం? నష్టదాయకం. చాలా కీలకం. మనం పాపారావు గారు చూస్తూ ఉన్నాం పూర్తిగా ఆర్టీసీకి సంబంధించి లాభాల బాటలో నడిచిన కార్గోను కూడా ఇప్పుడు ప్రైవేటు పరం చేయడం, ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి కూడా అనేక బస్సులను ప్రైవేట్కి అప్పగిస్తున్నారనే ఆందోళన,
ఆర్టీసీ ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఆవేదన కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎట్లా చూడాలి? దాదాపు 120 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న ఆర్టీసీ కార్గోను గుట్టు చప్పుడు కాకుండా 35 కోట్లు 36 కోట్లకే ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేశారనే వార్తను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే బంగారు గుడ్లు పెట్టే బాతుని తంపు తిన్న విధంగా ఇప్పుడు టర్న్ ఓవర్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం అనుకుంటా ఆర్టీసీ కార్గోని తెలంగాణలో దాని టర్న్ ఓవర్ 300 కోట్లు, దానిలో 100 కోట్లు లాభం వస్తుంది. దాన్ని 30 కోట్లకి ఇప్పుడు అప్పగిస్తున్నారు. అంటే ఒక 70 కోట్లు అప్పనంగా ప్రైవేట్ వాళ్ళకి ఏ కష్టపడకుండా ఉన్నది ఉన్నట్లు నడుపుకున్నా కానీ ఆదాయం వచ్చే పరిస్థితి. బంగారు గుడ్లు పెట్టే బాతుని తప్పు తిన్నట్లుగా 30 కోట్లు ఏమి అంటే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కదా, ఆపరేషనల్ ఆ బాధ్యతలు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు మాకు వద్దు అని ప్రైవేట్ కారణంతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఒక 250 మంది దాకా కండక్టర్లు ఉన్నారు దీనిలో పనిచేస్తున్నారు. 250 మంది దాకా. అలాగే హమాలీలు ఉంటారు, ఈ లగే బరువులు ఎత్తి అది దానిలో పెట్టేవాళ్ళు, బస్సులో అది రవాణా చేయాలంటే పెట్టాలి కదా, బరువులు ఎత్తే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఒక 500 మంది అనుకో హమాలీలు, బరువులు మోసి కార్మికులు, కోటలు బస్తాలు మోసి కార్మికులు, వీళ్ళందరిది అగమ్య గోచరం అంటే ఈ 250 మంది కండక్టర్లను మిగతా వేరే సర్వీసులో పోయి బదలాయించుకుంటాం. కానీ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో ఆర్టీసీ ప్రైవేట్ లో గవర్నమెంట్ లో తీసుకునే ముందే ఆర్టీసీలో జాతీయకరణ, ఆర్టీసీయే జాతీయ చేయబడినటువంటిది, ఆర్టీసీలో జాతీయకరణ అంటే ప్రైవేట్ కార్గోతో మొదలుపెట్టి ఆర్టీసీని లాభాల బాట పట్టించి ఆర్టీసీ మీద ఉన్న అపవాదు, ఇది నష్టాల్లో ఉందనే అపవాదు మోపి దాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నించి కాపాడే ప్రయత్నంలో ఆ రోజు కేసీఆర్ గారు ఈ కార్గో సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయించారు. 2020 ఇది జూన్ 19వ తారీఖున కేసీఆర్ గారు కార్గో సర్వీసెస్ ఆర్టీసీలో ఇనాగరేట్ చేయించారు. ఆ రకంగా ఆర్టీసీని లాభాల బాట పట్టించి దానికి ముందు కూడా ఎవరు ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకుండా ఆపే ప్రయత్నంలో ఆయన ఆ రోజు చేశారు. ఈ రోజేమో ప్రయత్నపూర్వకంగా మళ్ళీ అక్కడి నుంచే మొదలుపెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే మొన్న మరిగిన ఉద్యమం ప్రభుత్వం తీసుకోవాలనేది, ఇతరత్ర అనేక సమస్యల మీద ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేయటం, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఆత్మార్పణ చేసుకునే పరిస్థితి దారుణమైనటువంటి ఇది. దాంతో వెనక్కి తగ్గారు వీళ్ళు. తెలంగాణ బగ్గుమంటది, మన పరిస్థితి బాగోదని చెప్పి వెనక్కి తగ్గి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కొంత సర్దుబడిగింది పరిస్థితి అనుకున్నప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి ఆర్టీసీ కార్గోని ప్రైవేటీకరణతో మొదలు పెట్టారు వీళ్ళు. అసలు పోయిన సంవత్సరం 2025 ఆగస్టులోనే పత్రికల్లో కొంత వార్త వచ్చింది, నమస్తే తెలంగాణలో కూడా వార్త వచ్చింది, ఆర్టీసీ కార్గో ప్రైవేటీకరణ వార్త. ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చింది, మన చర్చలో కూడా తీసుకున్నట్టున్నాం దాన్ని. అప్పుడే వచ్చింది 2025 ఆగస్టులోనే నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. కానీ మధ్యలో ఈ సమ్మె రావటం ఆర్టీసీ కార్మికులది, ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, దాంతో వీళ్ళు భయపడిపోయే కానీ ఏదైనా కానీ అది మళ్ళీ సర్దుబడికింది. మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ తీసుగా కార్గో నుంచి మొదలు పెడుతున్నటువంటి స్థితి కనపడుతుంది. అంటే వాస్తవానికి ఆర్టీసీకి కూడా లాభాలు వస్తాయి, సరిగ్గా చేసుకుంటే ఆర్టీసీకి కూడా లాభాలు వస్తాయి. మెల్లగా చేసుకుంటూ రావాలి ఇంటి నుంచి మొదలు పెట్టి. అట్లాంటి దాన్ని ఈ రోజు ఎప్పటి నుంచే ప్రయత్నాలు ఉన్నాయి, ఆర్టీసీని సింగరేణిని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు ఉన్నాయి. సింగరేణిని కూడా మనం చూస్తున్నాం, సింగరేణికి కూడా ఏ విధంగా ద్రోహం చేస్తుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. దానిలో ఈ రెండు పట్టుబొమ్మలు, ఆర్టీసీ ఏ రాష్ట్రానికైనా మన రాష్ట్రానికి ముఖ్యంగా పట్టుబొమ్మ, అలాగే సింగరేణి అనేది తెలంగాణకు ఆత్మ లాంటి వీటన్నిటి మీద జరుగుతున్న దాడిలో భాగంగా ఈ రోజు కార్గో సర్వీసెస్ నుంచి మొదలు పెట్టి ఇక మళ్ళీ అంటే ఈ మూలం మొదలైంది. కాబట్టి ఇది దాడి ఇంతటితో ఆగదు, ఇంకా చేస్తారు. కాబట్టి ఏంటంటే అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. ఒకటే కాదు, దీన్ని ఇక్కడే ప్రతిఘటించకపోతే చాలా దూరం పోతుంది అనేది మాత్రం నిజం. ఎస్ పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర కొనసాగుతుందనే అంశంతో పాటుగా కార్గోకు సంబంధించిన సర్వీసులను ప్రైవేటుకు అప్పగించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్యగా పాపారావు గారు అలాగే భరత్ గారు కూడా అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ప్రారంభించిన ఇలాంటి కీలకమైన అంశాన్ని కూడా గొంతుకొస్తా ఉన్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేర్పేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉంది. ప్రైవేటు కట్టుపెట్టడం అనేది ఆర్టీసీకి ఒక మరణ శాసనం లాంటి నిర్ణయం అని కూడా అభివర్ణిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇక్కడ చివరిగా ముగించే ముందు భరత్ గారు, మనం చూస్తున్నాం ఈరోజు మరో కీలకమైన వార్త. దాదాపు 7,000 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం అప్పు చేస్తోంది. తొలి త్రైమాసికంలోనే దాదాపు 19,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు చేసిందనే అంశం కూడా ఈరోజు మనకు ప్రధానంగా పత్రికల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి? ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం
2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందనే అంశం, ఒక్క ఇటుక కూడా పేర్చలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం, ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం మనం చూసాం. మీరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు అప్పులు చేస్తున్నారు. అభివృద్ధిని మాత్రం ఎక్కడ దానికి తగ్గట్టుగా అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించదు. ఓకే, ఎక్కడ అభివృద్ధి ఉన్నది చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేసినారు ఏంటంటే ఒక ఏంది మిషన్ కాకతీయ చేసినారు. ఆ తర్వాత విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని, విద్యుత్ చాలా ఒక గమ్మత్తైన ప్రోడక్ట్ అండి. మనం ఏదో లారీలలోనో ట్రైన్లలోనో కార్గోలలోనో వేసుకొని వచ్చేది కాదు అది. దాన్ని ఉత్పత్తి చేసిన కానించి వినియోగదారుడికి వచ్చే దానికోసము దాన్ని ఒక పద్ధతి ప్రకారము దాన్ని ట్రాన్స్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే విద్యుత్ 400 kV సబ్స్టేషన్స్ కావాలి, తర్వాత 220 kV సబ్స్టేషన్స్, 125 kV కానించి ఆ రకంగా సబ్స్టేషన్స్ అన్నీ కూడా తర్వాత వాటిని ఏర్పాటు చేయడము, తర్వాత హై టెన్షన్ లైన్లని, తర్వాత 3 phase లైన్లని, సింగిల్ ఫేజ్ లైన్లని, ఇట్లా ఒక వ్యవస్థ లేకుండా ఉండడం మూలంగానే విద్యుత్ అనేది ప్రజలకి అందుబాటులోకి రాలేదు. ఉత్పత్తి బాగానే ఉంది దేశంలో, మొట్టమొదటిసారి ఉత్పత్తి మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నది, కానీ అది ప్రజలకు చేరట్లేదు అన్నది ఒక పొలిటికల్ నాయకుడు దాన్ని స్టడీ చేసి దానికి కావాల్సిన వ్యవస్థని దేశంలో మొట్టమొదటిసారి చేసింది కేసీఆర్ గారు, ఇంకెవరు చేయలేదు. తద్వారా ఏంటంటే తర్వాత అది బయట ఉత్పత్తి అవుతూ ఉంది. మన దగ్గర ఉత్పత్తిని పెంచడం కానివ్వండి, తర్వాత సరఫరాను తీసుకొని రావడం కానివ్వండి, వీటన్నిటికీ డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉన్నది. డబ్బు వెచ్చించడం మూలంగానే ఏమైందంటే ఇక్కడ ఇండస్ట్రీస్ రివైవ్ అయినాయి, తర్వాత ఇక్కడ వ్యవసాయం రివైవ్ అయింది, తర్వాత ఇక్కడ ఐటీ సేవారంగం రివైవ్ అయింది, అభివృద్ధి చెందింది. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగింది, ప్రజలకు ఉపయోగం జరిగింది. మరి అప్పు తీసుకుంటే ఎట్లా వీలవుతుంది? అప్పు తీసుకొని వచ్చి అవన్నీ కనిపించినాయి మనకు. ఇవాళ పెద్ద పెద్ద ఆసుపత్రులు, తర్వాత ప్రతి 33 జిల్లాలకి కలెక్టరేట్లు కానివ్వండి, తర్వాత ఆర్డీఓ ఆఫీసులు కానివ్వండి, తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు కానివ్వండి, తర్వాత జిల్లా నుంచి మండలాలకి డబుల్ రోడ్లు కానివ్వండి, తర్వాత ప్రతి ఊరు నుంచి మండల సెంటర్కి సింగిల్ రోడ్లు కానివ్వండి, ఈ రోడ్ల వ్యవస్థ కానివ్వండి, తర్వాత పచ్చదనాన్ని పెంచిన విధానం కానివ్వండి, తర్వాత మంచినీటి వ్యవస్థ, ప్రతి ఇంటికి మంచినీటి వ్యవస్థ చేసే భగీరథ కానివ్వండి, తర్వాత మీకు కాళేశ్వరం కానివ్వండి, హైదరాబాద్ నగరం యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, మనకి తెచ్చిన ప్రతి పైసా కూడా మదింపు జరిగింది. తర్వాత ఇవాళ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఏ ప్రాజెక్టులు అయితే మనం కట్టినామో వాటి విలువ 4-5 ఇంతలైంది. ఇప్పుడు 3,500 కోట్ల అప్పు అనేది పార్లమెంట్లో ప్రకటించినారు. ఈ అబద్ధాల కోర్లు వాళ్ళు ఇష్టమున్నట్టు వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ పార్లమెంట్లో అది కూడా బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. బీజేపీ 24 గంటలు 365 రోజులు బీఆర్ఎస్ని ఆడిపోసుకోవడానికి, తిట్టడానికి, తర్వాత ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ సమయాన్ని తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న రోజులు అదే చేసినారు. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. 3,500 లక్షల కోట్లే అప్పు జరిగింది. కానీ ఆ అప్పు ఏదైతే జరిగిందో ఆ ప్రాజెక్టుల మీద ఎక్కడెక్కడైతే మనం నీటి వసతులు క్రియేట్ చేయడానికి, అన్ని రకాల వసతులు క్రియేట్ చేయడానికి ఏదైతే పెట్టినో అవన్నీ ఇవాళ ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నాయి. వాటి విలువలు ఇవాళ ఎంత పెరిగిందని అంటే ఒక 4 అంతలు పెరిగి ఉంటాయి, తక్కువ 4 అంతలు పెరుగుతాయి. అది అప్పు చేసిన విధానం, ఖర్చు పెట్టిన విధానం, ప్రజలకు ఉపయోగించిన విధానం, ప్రజలు దాని నుంచి అనుభవించిన విధానం మనం చూసాం. మరి ఇవాళ వీరు వచ్చిన కానించి ఈ ఒక్క త్రైమాసికంలోనే 19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారంటే 20,000 కోట్లు. అంటే 3 త్రైమాసికాలకు ఎంత అవుతుందండి? 80,000 కోట్లు. కానీ వీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2.5 లక్షల కోట్లకు పైన అప్పు తీసుకొచ్చినారు. ఏం చేసినారు?
ఓకే. ప్రశ్న ఏందనంటే మీరు ఏం చేసినారు, ప్రజలకు ఏమి ఇచ్చినారు? ఇవాళ ప్రతి దగ్గరికి చిప్ప పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. Right. మేము చిప్ప పట్టుకొని తిరుగుతున్నాం, బిచ్చపడలాగా ఉన్నామని ప్రజల దగ్గర ప్రజల్ని న్యూనతాభావానికి గురి చేసే మాటలు, బిహేవియర్ తప్ప రైట్. మీరు చేసింది ఏంది? రైట్. ఎందుకనంటే మీకు పరిపాలన చేత కావట్లేదు. రైట్. తర్వాత మీకు చిత్తశుద్ధి లేదు. ఓకే. ఎక్కడెక్కడైతే చాలా మంచి మంచి రైట్. ఆదాయాలు వచ్చే వనరులు ఉన్నాయో వాటిని మీరు మీ అనుకూలంగా ఉండే వాళ్ళకి, మీ మనుషులకి వాటిని కట్టబెట్టే కార్యక్రమం తప్ప, ప్రజల్ని దోపిడీ చేసే కార్యక్రమం తప్ప, ప్రజల్ని ముంచే కార్యక్రమం తప్ప, ఆడంబరాలకు పోవడం తప్ప, తర్వాత ప్రభుత్వ పైసలతో ఖర్చు పెట్టి ప్రభుత్వ వేదికలలో ప్రతిపక్షాలని తిట్టడం తప్ప, ప్రతిపక్షం అంటే ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? బీఆర్ఎస్ తప్ప. రైట్. ప్రజల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ తప్ప ఎవరు లేరు కదా. రైట్. ఇంత దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకోవట్లేదనేది మాత్రం పొరపాటు అది వాళ్ళకు పూర్తిగా అర్థమైంది. ఎప్పుడు వాత పెట్టాలో, ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీగా పెడతారు. మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పైసా కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రతి అప్పును కూడా ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. తొలి త్రైమాసికంలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం అనేది తెలంగాణ ఆర్థిక రంగానికి ఒక మరణ శాసనం రాయడమే అనే అంశాన్ని భరత్ గారు అలాగే పాపారావు గారు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణను 10 ఏళ్ల పాటు ప్రగతి పదంలో కేసీఆర్ గారు నడిపిస్తే అడుగడుగునా కూడా విధ్వంసం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అని మండిపడుతున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సో మచ్. వార్తలు